ఇంతవరకు బాగానే ఉన్న రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకర్ ఇటు అధికారులను అటు కూటమి నాయకులను కలుపుకుపోవడం లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు సొంత పార్టీ నాయకులను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారా? నాయకర్ సోదరుడు షాడో నాయక్గా మారారా? నాయకర్ గురించి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? బొమ్మడి నాయకర్ పై పాజిటివ్ టాక్ ఎలా ఉన్నా నెగిటివ్ టాక్ కూడా మూట కట్టుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకర్ ఇటు అధికారులను అటు ఎన్డీఏ కూటమి నాయకులను కలుపుకుపోవడం లేదని బాహాటంగానే నియోజకవర్గంలోని పలు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ దగ్గర నుండి చిన్న చిన్న ప్రారంభోత్సవాల్లో తమ ఫ్లెక్సీలు పెట్టలేదనే కారణంతో కూటమి నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో టీడీపీ నాయకులతో పాటు తమ సొంత పార్టీ జనసేన నాయకులను కూడా కలుపుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయట్లేదని ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ తనదైన స్టైల్లో వ్యవహరిస్తూ తన విజయానికి పాటుపడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, బండారు మాధవనాయుడు, ఎన్ఆర్ఐ రామ్మోహన్ నాయుడులతో పాటు ఇతర కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను పక్కన పెట్టారనే చర్చ నరసాపురంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇదిలా ఉంటే తమలో తాము కలిసికట్టుగా లేవనే సంకేతాలను ఇరు పార్టీ నాయకులు ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు తన నియోజకవర్గంలోని ఏ వ్యక్తి రావాలన్నా పోవాలన్నా ఎమ్మెల్యే సోదరుడు సునీల్ చక్రం తిప్పుతున్నారని స్థానిక ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మధ్యనే జరిగిన లిక్కర్ పాలసీకి సంబంధించిన మద్యం షాపులు పెట్టే నేపథ్యంలో మద్యం షాపులు నడుపుతున్న వారి వద్ద నుంచి భారీగా పర్సంటేజ్ డిమాండ్ చేసినట్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో మండలానికి ఒక నాయకుడిని నియమించి ఆ నాయకుల ద్వారా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రతి లిక్కర్ బాటిల్ పై 10 నుంచి 20 రూపాయలు ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చిన మండల స్థాయి జనసేన నాయకుల ఆడియోలు ఈ మధ్యనే తెగ వైరల్ అయ్యాయి. నియోజకవర్గంలోని మండలాల్లో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ అధికారులు ఉంటారు. కానీ ఈ నరసాపురం నియోజకవర్గంలో సదరు ఎమ్మెల్యే నాయకర్ మండలానికి కొంతమంది నాయకులు పెట్టి ఆ నాయకులు చెప్పిందే వేదం, వారు చెప్పినట్టే వినాలంటూ సంకేతాలిస్తూ వారే ఎమ్మెల్యేగా, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితంగా ఉంటారని, మొదటి నుంచి ఆయన కోటరీలో ఒక అత్యంత విశ్వాసం గల నాయకుడిగా ఆయన ఎదిగారని అందరూ చెప్తారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య నాయకర్ కు ప్రభుత్వ విప్ పదవిని సైతం కట్టబెట్టారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నరసాపురానికి కనీసం ఇటు పవన్ కళ్యాణ్ గాని అటు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి కానీ నరసాపురానికి కనీసం ఏ ఒక్క ప్రయోజనం కూడా చేకూరేలా ఎమ్మెల్యే పనిచేయడం లేదనే టాక్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నరసాపురంకు సంబంధించి వశిష్ఠ గోదావరి నదిపై బ్రిడ్జ్ కు సంబంధించి పనుల ఊసే లేదని కూడా మండిపడుతున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి నరసాపురం పట్టణంలో డంప్ యార్డ్ సమస్య అలాగే ఉంది. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనప్పటికీ గతంలో ఆ పనులు పూర్తి కాలేదు. అయినా ప్రస్తుత ఎమ్మెల్యే నాయకర్ కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా లేకపోలేదు. నియోజకవర్గంలో ఎక్కువగా తాగునీటి సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య గురించి ఇప్పటి వరకు అధికారులతో ఎలాంటి రివ్యూలు చేసిన సందర్భాలు లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు కావస్తున్న డంప్ యార్డుతో పాటు డెల్టా ఆధునీకరణ పనులలో కనీసం పట్టించుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు.
అయితే నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నాయకర్ ఇప్పటి వరకు కనీసం నియోజకవర్గ సమస్యలపై అధికారులతో సమీక్షలు చేసిన దాఖలాలు లేవని ప్రతిపక్ష నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు అయినప్పటికీ కనీసం మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని వారి సామాజిక వర్గం ప్రజలే విమర్శిస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్ ఉంది. అలాగే సముద్ర తీరంలో ఉప్పు పండించే రైతులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరికి కూడా ప్రభుత్వం తరపున ఎవరికి ఎటువంటి సహకారం అందించట్లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సముద్ర తీరంలో ఉన్న గ్రామాలు సముద్రం కోతకు గురవుతున్నప్పటికీ వాటికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళిక చేయడంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందారని సముద్రం తీర ప్రాంత వాసులంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నాయకర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూటమిలోని టీడీపీ, బీజేపీ నాయకులను కలుపుకుని నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందాలని స్థానికులు సూచిస్తున్నారు.